హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రొడక్షన్ షార్ట్ ఫిల్మ్స్. ఈరోజు నేను నాగోల్ పార్క్ వచ్చాను ఫ్రెండ్స్. అసలు ఈ నాగోల్ పార్క్లో ఏముందబ్బా ఈ నాగోల్ పార్క్లో అనుకున్నారు. ఈ నాగోల్ పార్క్ స్పెషాలిటీ చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇది మనకు ఫస్ట్ అయితే లొకేషన్ చెప్తా. ఎల్బీ నగర్ ఉంది కదా ఫ్రెండ్స్, మన ఎల్బీ నగర్ నుంచి టువర్డ్స్ మనం సికింద్రాబాద్ వెళ్ళే తార్నాక్ వెళ్ళే రూట్లో ఉంటుంది నాగోల్. ఇట్లా మెట్రో స్టేషన్. ఇది వచ్చేసి మెయిన్ గేట్. ఇక్కడ మెయిన్ గేట్ అనమాట. పక్కనే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ పార్క్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. దగ్గరగా 3 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి శిల్పాలు, అంటే మనం షూటింగ్ ఏదైనా సాంగ్ షూటింగ్ కానీ ఏదైనా షార్ట్ ఫిలిం షూటింగ్లకి చాలా పనికొస్తుంది అనమాట. అందుకే ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్, ఎవరికైనా ఉపయోగపడుతుందనే నా ఉద్దేశం. చూడండి మొత్తం చూపిస్తా పార్క్. ఈరోజు మొత్తం తిరిగి నడుచుకుంటూ పోతాయి 3 కిలోమీటర్లు. ఎందుకంటే పార్క్ క్లోజ్ ఉంటుంది, పొద్దున సాయంత్రమే ఓపెనింగ్ అనమాట. నాకంటే సెక్యూరిటీ ఇక్కడ గుర్తుపడతాడు కాబట్టి ఏమన్నాడు, గోడ దూకి వచ్చేసిన నేను. మీరు కూడా సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని మీరు కూడా ఏదైనా షూట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేదనమాట లొకేషన్ అసలు. ఫ్రెండ్స్, ఇందాక నేను డ్రైనేజ్ వాటర్ అన్నాను కదా, డ్రైనేజ్ వాటర్ చూపిస్తా చూడండి. ఇదంతా మన మురికి నీళ్ళు, మన హైదరాబాద్లో మొత్తం వేస్ట్ వాటర్. ఈ వేస్ట్ వాటర్ పక్కన అప్పట్లో ఫుల్ ఖాళీ ఉండే అనమాట. మొత్తం చూడండి, ఈ ఖాళీ ప్లేస్ని ఇట్లా చేసిండ్రు గవర్నమెంట్. ఇట్లా ఉండాలన్నమాట. గవర్నమెంట్ ఏదైనా ఉంటే ఉపయోగించుకోవాలి. ఇట్లాంటి ల్యాండ్ అయితే ఇట్లా చేసారు, కానీ మరి మంచి ల్యాండ్లని కబ్జా చేసేస్తారు. అదేందో మరి. ఇది ఈ సేమ్ పార్క్లోనే నాకు చూడండి, ఈ ప్లేస్ చూడండి ఎట్లుంది. బాబా ఏముంది సాంగ్ షూట్కి అదిరిపోతుంది. ఇదో ఇటు సైడ్ ఇట్లా లోపలికి వెళ్ళి చూపిస్తుంది చూడండి. బాబా ఈ పాములు ఏడు నుంచి వస్తాయో ఏమో అని భయం అవుతుంది. పాములు 100% ఉంటాయి, కొంచెం జాగ్రత్త ఉండాలన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం రౌండ్గా. ఫ్రెండ్స్, ఇది చూసారా గుంట, దీంట్లో వాటర్ పోసుకుంటే చిన్న బావి లెక్క అవుతుంది అనమాట. మనకి ఏదైనా షూట్కి పనికొస్తుంది, ఫైటింగ్ సీన్స్ కానీ ఏదైనా దాంట్లో వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకుంటే ఇవి చూడండి మొత్తం లోయలాగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏం వాసన వస్తుంది, ఏదో చచ్చిపోయినట్టుంది ఫ్రెండ్స్. డబ్బు వాసన వస్తుంది. పార్క్ ఎంత పెద్దగా ఉందో, మనం దగ్గర ఎంత 1/2 కిలోమీటర్ వచ్చినాం. ఇంకా తెలిసి ఒక 700 మీటర్స్ అంతే వచ్చింది. ఇంకా చూపిస్తా. ఈత చెట్లు కాదు ఫ్రెండ్స్, ఈడ ఒక చిన్న ఈత చెట్టు తోటనే ఉంది. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ముందుంటుంది ఆడ, కనిపిస్తుందా? కానీ కళ్ళేమి ఉండదులేండి, చిన్నగా ఉన్నాయి ఈ చెట్లు. ఏందో మరీ చిన్నగా ఉన్నాయి. బా ఏముంది ప్లేస్, ఫారెన్ లాగా. ఇదైతే మస్తు పనికొస్తుంది షూట్కి అయితే. ఒక చిన్నపాటి షార్ట్ ఫిలిం తీసుకోవచ్చు. షార్ట్ ఫిలిం ఏమో కానీ సాంగ్ అయితే పక్కా తీసుకోవచ్చు. సాంగ్ షూట్కి గడ్డి సైడ్కి గడ్డి కానీ బా మామూలుగా లేదు. ఇంకా 1 కిలోమీటర్ వచ్చినాం, ఇంకా 2 కిలోమీటర్లు. పక్కనే రోడ్డు ఫ్రెండ్స్, ఇట్లా మెయిన్ రోడ్డు ఉంటుంది పక్కనే. మెయిన్ రోడ్డుతో పాటు మన పార్క్తో పాటు ఈ మురికి కాలువ మనల్ని వదలదన్నమాట. ఏం చేస్తాం, భరించాలి స్మెల్. మరి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి ఫ్రెండ్స్, తప్పదు. ఇంకో ఇట్లాంటి గ్రిల్ కూడా ఉంటుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇప్పటి నుంచి మంచి వీడియోలు పెడతా. వారానికి ఒకటి లాంగ్ వీడియో పెడతా. ఇక వీక్ ఆఫ్ దొరికినప్పుడల్లా ఎక్కడికైనా వెళ్తా అనమాట. వెళ్ళి వీడియోలు తీస్తూనే ఉంటా. ఆయాసం వస్తుంది. అప్పట్లో మా స్కూల్కి ఊర్లో ఉన్నప్పుడు రోజు నేను చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ అప్పుడే 5 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళేది. ఇప్పుడేమో 1 కిలోమీటర్ నడవంగానే మా ఆయాసం వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈత చెట్టు తోట మొత్తం చూడండి. ఈత చెట్లు ఇవి చిన్నగా ఉన్నాయి. పక్కనే అది తోటకూర పెడతారనమాట. ఆ తాత నాకు తెలుసు, అక్కడ ఉంటాడు చూడండి, బర్రెలు రాస్తున్నాడు. తోటకూరలు ఇట్లా కొత్తిమీరలు ఇవన్నీ పెడతాడు అనమాట. ఖాళీ ప్లేస్ ఉంది కదా, అట్లా. ఆయననే ఇక వేస్ట్ ప్లేస్లలో
పెట్టుకొని చేస్తుండు. మన ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి కదా, మరి నాలాంటి యూత్లకి తక్కువ పైసలకి మరి లీజ్కి ఇస్తే మేము కూడా ఏదో ఒకటి పండించుకుంటాం కదా. ప్రభుత్వ భూములన్నీ వేస్ట్, కబ్జాలు అయిపోతున్నాయి. అదేదో లీజ్కి మా లాంటి స్టూడెంట్స్కి ఇస్తే ఎంతో పనికి వస్తుంది కదా ఫ్రెండ్స్. ఏమంటారు? పాము పుట్ట ఫ్రెండ్స్. నేను అప్పుడు వచ్చినప్పుడు పామును చూసిన అనమాట. ఈ పార్క్లో 100% పాము ఉంది. నేను చూసిన, నా పక్క నుంచి పోయింది. జర్ర అయితే నన్ను కరుస్తుండే. పాములకి నాకు ఏదో బంధం ఉంటుంది అనమాట. పాములని పట్టుకున్నా కూడా ఫ్రెండ్స్ నేను, మనమేమో అనుకుంటాం మెత్తగా ఉంటాయి పాములు అనుకుంటాం, కానీ చాలా గట్టిగానే ఉంటాయి. పట్టుకున్నప్పుడు చాలా మన తాడు కంటే గట్టిగా ఉంటుంది, చాలా బరువు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నేను అది కింగ్ కోబ్రా పట్టుకున్నాను అనమాట. ఇలానే ట్రై చేసిన అనమాట. చూసిన ఇక్కడ కూడా పాము పుట్టుంది ఫ్రెండ్స్. ఇదంతా తోట అనమాట. చూసిరు కదా లోపల మంచి లొకేషన్, మంచి వీడియోలు పడతాయి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ, ఏదైనా ఏదైనా కానీ మూవీ షూట్ కూడా పనికొస్తుంది. ఇది మస్తు వస్తాయి లవ్ సీన్స్. ఇంకా పార్క్లో ఇక చెప్పొద్దు, ఇక అంత మంచి సీన్స్ వస్తాయి. దీనికి మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. ఒక సెక్యూరిటీ మెయింటైన్ చేసే మనుషులు కూడా ఉంటారు. ఇగో ఇది ముందుకెళ్తే ఇగో నర్సరీ చెట్టు చూసిరా ఫ్రెండ్స్. మాగా అలసిపోయినాం. కనిపిస్తున్నానా లేదా? వీడియో అయితే తీస్తున్నా, నాకైతే ఏం కనిపిస్తలే ఈ ఎండకి. ఈరోజు ఎండ కొట్టినా కానీ కొంచెం నిన్న నైట్ వర్షం పడ్డది కదా, చల్లగానే ఉంది. ఓ పక్కనే రోడ్డు ఫ్రెండ్స్. ఇట్లా రోడ్డు ఏరియా నాగోలు కదా, సైడ్ ఇట్లా పోతే మనకి ఏమొస్తుందంటే బోడుపల్లి వస్తుంది. బోడుపల్లి నుంచి ఇట్లా నారపల్లి గట్కేసర్ ఆ రూట్ అనమాట. నర్సరీ చెట్లు ఏం చెట్లు అసలు, ఈ చెట్ల పేర్లు కూడా నాకు తెలియదు. ఇదైతే ఊర్లలో ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మనము కళ్ళు తాగుతాం కదా దీంతో. ఇది చుట్టలు కూడా చేస్తారు, తంబాకు అనుకుంటా. ఇది అంటే మా తాత దీన్ని పెట్టి దాంట్లో తంబాకు అట్లా పెట్టి చుట్ట తాగుతాడు ఫ్రెండ్స్. అదే చెట్టు ఇది. ఈ చెట్లు కూడా సప్లై చేస్తారా, గ్రేటే. మొత్తం అవే. ఈ చెట్లు కూడా పెడతారు. ఇవేంటి గోరింటాకు చెట్లు. మీరు నియర్ బై ఉంటే రండి ఫ్రెండ్స్. దూరం ఉన్న వాళ్ళు రాలేరు అనుకోండి. మీరు దూరం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సిటీకి వస్తే రండి. సిటీకి వస్తే ఖాళీ టైం ఉన్నప్పుడు ఈ పార్కుకి పిల్లల్ని తీసుకురండి. ఖాళీ ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. చాలా పెద్దగా ఉంటుంది. బాబా బ్లూ ట్యాగర్, క్యాండికమ్, వెజిటేటమ్, నింబు, క్రాటాన్, ఆల్మండా, క్యాథెటికా అంటే కదా. చెట్లు వెరైటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది లెరోపాలం చైనెన్స్ లెరోప్టాటమ్ చైనెన్స్. ఈ పేరు వాళ్ళకని కూడా రావట్లేదు. ఏం చైనా పేర్లు ఏమో ఇవి. పేర్లే వెరైటీగా ఉన్నాయి. ఏముంది నర్సింగ్ చెట్లు కూడా. మరి ఎక్కడికి వెళ్తే ఏమో మాల్పియా ఇవి అంటే ఇవి సైంటిఫిక్ నేమ్స్ ఫ్రెండ్స్. ఇవి బ్లూ ట్యాగర్. ఇప్పుడు అర్థమైంది, ఇవి సైంటిఫిక్ నేమ్స్ పెట్టిరు అనమాట. అందుకే చదవడానికి కూడా కొంచెం నోరు తిరగట్లేదు. సైంటిఫిక్ పేర్లు కదా. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ పక్కన మురికి కాలువ అనమాట. పక్కన చూడండి ఎంత ప్లేస్ ఉందో. మొత్తం అదే అక్కడ మొత్తం సైడ్ అంతా ఈ చెట్లు ఏందో. ఇట్లా ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనం చెప్పినా కదా మొత్తం 3 కిలోమీటర్లు ఉంటుందని. ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది. ఇంకా ముందు కూడా ఇదే ఉంటుంది అనమాట. ఇట్లానే సేమ్ ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అసలు స్తంభం ఉంది కదా కరెంట్ పోలు, అక్కడ డెడ్ ఎండ్ అనమాట ఆ కరెంట్ పోలు. అంతే, రివర్స్ వెళ్ళిపోదాం. కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంకా మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రొడక్షన్ షార్ట్ ఫిల్మ్స్. ఈరోజు నేను నాగోల్ పార్క్ వచ్చాను ఫ్రెండ్స్. అసలు ఈ నాగోల్ పార్క్లో ఏముందబ్బా ఈ నాగోల్ పార్క్లో అనుకున్నారు.
ఈ నాగూర్ పార్క్ స్పెషాలిటీ చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇది మనకు ఫస్ట్ అయితే లొకేషన్ చెప్తా. ఎల్బీ నగర్ ఉంది కదా ఫ్రెండ్స్, మన ఎల్బీ నగర్ నుంచి టువర్డ్స్ మనం సికింద్రాబాద్ వెళ్ళే తార్నాకి వెళ్ళే రూట్లో ఉంటుంది నాగోలు. ఇట్లా మెట్రో స్టేషన్. ఇది వచ్చేసి మెయిన్ గేట్. ఇక్కడ మెయిన్ గేట్ అనమాట. పక్కనే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ పార్క్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. దగ్గరగా 3 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి శిల్పాలు, అంటే మనం షూటింగ్ ఏదైనా సాంగ్ షూటింగ్ కానీ ఏదైనా షార్ట్ ఫిలిం షూటింగ్లకి చాలా పనికొస్తుంది అనమాట. అందుకే ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్, ఎవరికైనా ఉపయోగపడుతుందనే నా ఉద్దేశం. చూడండి మొత్తం చూపిస్తా పార్క్. ఈరోజు మొత్తం తిరిగి నడుచుకుంటూ పోతాయి 3 కిలోమీటర్లు. ఎందుకంటే పార్క్ క్లోజ్ ఉంటుంది, పొద్దున సాయంత్రమే ఓపెనింగ్ అనమాట. నాకంటే సెక్యూరిటీ ఇక్కడ గుర్తుపడతాడు కాబట్టి ఏమన్నాడు, గోడ దూకి వచ్చేసిన నేను. మీరు కూడా సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని మీరు కూడా ఏదైనా షూట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేదనమాట లొకేషన్ అసలు. ఫ్రెండ్స్ ఇందాక నేను డ్రైనేజ్ వాటర్ అన్నాను కదా, డ్రైనేజ్ వాటర్ చూపిస్తా చూడండి. ఇదంతా మన మురికి నీళ్ళు, మన హైదరాబాద్లో నుంచి మొత్తం వేస్ట్ వాటర్. ఈ వేస్ట్ వాటర్ పక్కన అప్పట్లో ఫుల్ ఖాళీ ఉండే అనమాట. మొత్తం చూడండి ఈ ఖాళీ ప్లేస్ని ఇట్లా చేసిండ్రు గవర్నమెంట్. ఇట్లా ఉండాలన్నమాట. గవర్నమెంట్ ఏదైనా ఉంటే ఉపయోగించుకోవాలి. ఇట్లాంటి ల్యాండ్ అయితే ఇట్లా చేసారు, కానీ మరి మంచి ల్యాండ్లని కబ్జా చేసేస్తారు. అదేందో మరి. ఇది ఈ సేమ్ పార్క్లోనే నాకు చూడండి ఈ ప్లేస్ చూడండి ఎట్లుంది. బాబా ఏముంది సాంగ్ షూట్కి అదిరిపోతుంది. ఇదో ఇటు సైడ్ ఇట్లా లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి. బాబా ఈ పాములు ఏడు నుంచి వస్తాయో ఏమో అని భయం అవుతుంది. పాములు 100% ఉంటాయి, కొంచెం జాగ్రత్త ఉండాలన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం రౌండ్గా. ఫ్రెండ్స్ ఇది చూసారా గుంట, దీంట్లో వాటర్ పోసుకుంటే చిన్న బావి లెక్క అవుతుంది అనమాట. మనకి ఏదైనా షూట్కి పనికొస్తుంది, ఫైటింగ్ సీన్స్ కానీ ఏదైనా దాంట్లో వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకుంటే ఇవి చూడండి మొత్తం లోయలాగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి.